వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఏదో సరదాగా టైంపాస్కి ఏదైనా తినాలనిపించింది. ఏముంది, ఎక్కువ ప్రాసెస్లో చేసేంత ఓపిక లేదు. అందుకే ఈజీగా చేయడానికి ఉప్పుడు పిండి అయితే చేద్దాం అనుకుంటున్నా. చాలా ఈజీ అండి, ఎవరికైనా తెలుసా. ఇది చాలా పాతకాలం వంట అండ్ ఇది చాలా చేయడం కూడా చాలా సింపుల్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిండే కదా అనుకునేలా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ దీనికి కావాల్సిన పిండి, పోపుకు పప్పులు, మిర్చి, ఆనియన్, కరివేపాకు, సాల్ట్, కొద్దిగా వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ ఈ పిండిలో రుచికి తగినంత ఉప్పు, ఫస్ట్ ఈ ఉప్పుని పిండి మొత్తానికి కలవనియాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని తడపనియాలి అన్నమాట. ముద్దలా చేయొద్దు, పిండి మొత్తం పొడి పొడిగా వచ్చేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఉండల్లాగా వచ్చిన తర్వాత ఈ పిండి అంతా మళ్ళీ కొద్దిగా పొడిగా అయ్యేటట్టు కలుపుకోవాలి. బాగా వాటర్ పోసినా మొత్తం ముద్ద అయిపోతుంది, అందుకే బాగా వాటర్ పోయకూడదు. ఇలా మొత్తం తడుపుకోవాలి. ఇది తిన్నప్పుడు కాస్త హెవీగా అనిపిస్తుంది, కొంచెం డైజెషన్ కావడానికి కూడా టైం పడుతుంది, కానీ బాగుంటుంది టేస్ట్. ఎప్పటికి కాకపోయినా అప్పుడప్పుడైనా ఇలాంటివి టేస్ట్ చేసుకోవాలి కూడా. మనం ప్రతిసారి హెల్తీ అనేసి ప్రతిసారి అలా తినలేం కదా. అప్పుడప్పుడు ఇలా టేస్ట్ మన నాలుకకి రుచికి ఇష్టమైనవి కూడా చేసుకొని తినాలి. మళ్ళీ పెద్ద ప్రాసెస్ కూడా కాదు కదా, కొంచెం ఇబ్బంది కూడా ఏముండదు. అప్పటికప్పుడు ఇలా ఈజీగా చేసుకునేవి చేసుకోవాలి. ఇలా మనం చేతితో ముద్ద చేసుకుంటే ఇలా రావాలి. మళ్ళీ దీని అంతటిని పొడిగా అయ్యేటట్టు ఆ కన్సిస్టెన్సీ చూసుకోవాలన్నమాట. మరి ఈ పిండి మొత్తం పొడిగా ఉండద్దు, అలా అని బాగా ముద్ద వచ్చేటట్టు ఉండద్దు. మనం పిసికి ఇలా చూసుకుంటే ఇలా చేతికి ఒక ముద్దలా వస్తే సరిపోతుంది. ఇదంతా మనం కలిపేటప్పుడు మళ్ళీ పొడి పొడి అయిపోతుంది. అట్లా అయితేనే వాటర్ లోపలి వరకు, ఈ పిండి మొత్తానికి లోపలి వరకు పోయినట్టు. మరి వాటర్ తక్కువైనా కూడా బాగుండదు, పిండి సరిగా డైజెషన్ కావడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు దీన్ని పక్క పెట్టేద్దాం. ఇలా సరిపోయింది. ఇలా చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసి ఈలోపు ఇది కాసేపు వాటర్ పోసాం కదా, ఈ పిండి అంతా నానుతూ ఉంటుంది. ఇది నానేలోపు ఇవన్నీ కట్ చేసుకుందాం. ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేసేద్దాం. ఆనియన్ కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి, ఫ్రై కావడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ సన్నగా కట్ చేస్తే ఏంటంటే త్వరగా మంచిగా ఫ్రై అయ్యి మనం తినేటప్పుడు తగులుతూ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను చేసే క్వాంటిటీకి ఇది సరిపోతుంది అనిపించి ఒక ఆనియన్ అయితే కట్ చేస్తున్నా. పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. దీంట్లో ఎక్కువగా కారం అయితే ఏం వాడరు కాబట్టి పచ్చిమిర్చి టేస్ట్కి తగ్గినట్టు కట్ చేసుకోవాలి. ఇలా మన క్వాంటిటీ తగ్గ కారం చూసుకొని పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. ఎక్కువ తినే స్పైసీ కావాలనుకుంటే ఎక్కువ పచ్చిమిర్చి కట్ చేసుకోవచ్చు. మీడియం కావాలనుకుంటే ఒక 4, నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక 4 పచ్చిమిర్చి సరిపోతుంది అనిపించింది. ఇవి సరిపోతాయి. వీటిని ఇలా సన్నగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఎందుకు ఇలా చిన్నగా కట్ చేసుకోవాలంటే మనం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, అప్పుడు ఇవి మంచిగా ఫ్రై అయిపోయి తినేటప్పుడు ఇవి కూడా తగులుతూ ఆ కారం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి.
ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే పిండి కాబట్టి ఆయిల్ ఇంకుతుంది దాంట్లోకి. ఇది ఆయిల్ కొద్దిగా వేడి కావాలి. వేడైన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర ఏంటంటే ఇలాంటి వాటిలో తప్పకుండా వేసుకోవాలి ఇంకా, ఎందుకంటే డైజెషన్ ఈజీగా అవుతుంది కాబట్టి. నేనైతే ప్రతి కర్రీలో జీలకర్ర లేకుండా మాత్రం ఏది చేయను. పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు తిన్నా కూడా కొంచెం డైజెషన్ కావడానికి ఈజీగా ఉంటుందని. ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, ఇది మొత్తం మంచిగా మిర్చి కానీ ఆనియన్ కదా మంచిగా ఫ్రై అయ్యేలాగా ఉండనియాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై కావడానికి టైం పడుతుంది, ఎందుకంటే ఆనియన్ పచ్చిమిర్చి మనం తింటే కూడా తగిలితే పక్కకు తీయకుండా వీలు కాకుండా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఎర్రగా గోళాలు ఇవంతా. ఫస్ట్ పప్పులు వేసుకోవడం మర్చిపోయాం కాబట్టి పప్పులు కూడా వేస్తున్నా. ఇవి కూడా ఫ్రై కావాలి. ఇవి ఎప్పుడైనా స్టార్టింగే ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి, అప్పుడు పప్పులు మంచిగా ఫ్రై అవుతాయి. నేను మధ్య అంటే ఫస్ట్ పచ్చిమిర్చి ఆనియన్ వేసాను కాబట్టి ఈ పప్పులు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఉండనియాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతూ ఉంటేనే కొద్దిగా కరివేపాకు, సేమ్ మన ఉప్మా చేసుకున్నట్టే అండి, కాకపోతే కొద్దిగా పప్పులు కానీ ఆనియన్ కానీ ఏదైనా ఎక్కువ అవుతుంది కొంచెం. దీనికి పోపు కరెక్ట్గా ఉంటేనే ఇప్పుడు పిండి టేస్ట్ కూడా బాగుంటుంది. మనము ఏది దీంట్లో తక్కువైనా కానీ టేస్ట్ మాత్రం అంత సరిగా రాదు, అందుకే పోపు సరిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇవి ఫ్రై అయితేనే ఇప్పుడు పిండికి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ పోపు అనేది హైలో పెట్టుకొని చేసుకోవద్దు, ఎందుకంటే త్వరగా మాడిపోయి పప్పులు ఇట్లా అన్నీ అంత ఎక్కువ టేస్ట్ అనిపిస్తుంది. ఇట్లా స్లోగా ఫ్రై అవుతా ఉంటేనే పచ్చిమిర్చి కూడా లోపలి వరకు మొత్తం ఫ్రై అయిపోదు. ఇలా మంచిగా ఫ్రై కావాలి. ఇప్పుడు ముందుగా మనం తడిపెట్టుకున్నాం కదా, ఈ పిండి మొత్తాన్ని వేయాలి. ఈ మొత్తాన్ని పోపు మొత్తాన్ని పిండికి కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి కింది వరకు. ఈ మొత్తం ఇలా కలిసిపోవాలి, మొత్తం పిండికి పోపు. మనం కలుపుతూ ఉంటే ఇంతకుముందు వాటర్ పోసినప్పుడు కొంచెం ఉండల్లాగా ఉన్నాయి కదా, అవి కూడా మొత్తం పొడి పొడిగా అయిపోతుంది. ఇలా కలుపుతున్నప్పుడే కొంచెం మనము ఇది కూడా టేస్ట్ చూసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఇలా టేస్ట్ చూసుకున్న తర్వాత సరిపోయేంత ఉప్పు వేసుకొని కలుపుకొని కొద్దిసేపు ఇలా ఉడకనివ్వాలి. పోపులోనే ఒక 2 నిమిషాలు ఉండనివ్వాలి. ఎప్పుడు కానీ దీనికి ఫ్లేమ్ మాత్రం హైలో పెట్టద్దు, పిండి మాడిపోతుంది. చిన్ననే అటు ఇటు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పిండికి పచ్చిదనం ఉంటుంది కదా, ఆ పచ్చిదనం పోవాలి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కాసేపు ఉడకనిద్దాం ఈ పోపులోనే.
ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై కావాలి ఒక 10 మినిట్స్. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత దీని మీద ఆవిరి వాటర్ పోసుకొని, ఇప్పుడు ముందు ఒక సరిపోయే ప్లేట్ పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి దీంట్లో. ఎందుకంటే ఈ వచ్చిన ఆవిరికి లోపటిది మరీ పొడి పొడి కాకుండా మరీ ముద్దగా కాకుండా కొంచెం చిన్నగా ముద్దలాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయినట్టే మనకు తెలుస్తుంది కదా, కొంచెం ఇట్లా కలుపుతుంటే తెలుస్తుంది, కొంచెం ఆవిరికి ఉడికింది అన్నట్టు తెలుస్తుంది. మనం కొంచెం నోట్లో వేసుకొని టేస్ట్ చూసినా అర్థమైపోతుంది. మనకు కొంచెం నోటికి మెత్తగా క్రిస్పీగా తగింది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇక ఇది అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నా. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని పిల్లలు ఈవినింగ్ రాగానే స్నాక్గా అయినా పెట్టవచ్చు. మనకి టైం పాస్లో కూడా ఏదో చేసుకోవడం కంటే ఇలాంటివి చేసుకుంటే అప్పుడప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా త్వరగా అయిపోతుంది. ఇంటికి ఎవరైనా నచ్చినా సడన్గా ఏదైనా చేసి పెట్టడానికి ఏం లేదన్నప్పుడు కూడా ఇలాంటి సింపుల్ ఐటెం కూడా చేసి పెట్టవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.